మామ ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే 5 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 3 మ్యాచ్లు అయ్యాయి. అందులో ఫస్ట్ది ఇండియా గెలిస్తే సెకండ్ది ఆస్ట్రేలియా గెలిచింది. మూడో టెస్టు వర్షం కారణంగా డ్రా అయింది. మిగిలిన 2 మ్యాచ్లు 2 టీంలకు చాలా ఇంపార్టెంట్ మామ. ఎందుకంటే ఏ టీం అయితే మిగిలిన 2 మ్యాచెస్లో గెలుస్తుందో ఆ టీం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్తో కంపేర్ చేస్తే మిగిలిన 2 టెస్టుల్లో మన బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ పర్ఫార్మెన్స్ అంతగా బాగలేదు మామ. కేఎల్ రాహుల్ అండ్ నితీష్ కుమార్ మాత్రమే మంచిగా ఆడుతున్నారు. అండ్ బౌలింగ్లో భారం మొత్తం బుమ్రా పైనే ఉంది. మనం మిగిలిన 2 మ్యాచ్లు గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలి అంటే అందరి కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా కావాలి. అయితే ఈ టెస్ట్ సిరీస్లో నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ని ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది మామ. అదేంటంటే నెక్స్ట్ 26న జరగబోయే బాక్సింగ్ డే టెస్ట్లో కేఎల్ రాహుల్ సెంచరీ చేస్తే బాక్సింగ్ డే టెస్టుల్లో హ్యాట్రిక్ చేసిన ఫస్ట్ ప్లేయర్గా నిలుస్తాడు. అంతకుముందు 2021 అలాగే 2023న జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో సెంచరీలు చేశాడు.